ఏకాదశి సందర్భంగా తిరుమల తొలి గడప అయిన దేవుని కడప గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజామున నుంచి ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు దేవుని గడపలోని ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి తొలి గడప ఇది. తొలి గడపైన దేవుని గడపలో అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు ప్రత్యేకమైన స్వామివారి ఆశీస్సులు ఉంటాయనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకొని ఆలయ దర్శనంతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా పోలీసు యంత్రాంగం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భక్తులు చొచ్చుకురావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో పాటు ఆలయ అధికారులు కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకోకుండా స్వామివారి దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనాన్ని కలిగించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు యొక్క విశిష్టతను అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే జరిగే ప్రయోజనాన్ని ఇక్కడున్న అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు యొక్క విశిష్టత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 1:30కే స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా మొదలవడం జరిగింది. స్వామివారి యొక్క గర్భాలయం కూడా లోపల ఉన్నటువంటి బాలాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అందరికి కూడా అన్ని దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తాదుల కోసం గాను టీటీడీ వారు తాగడానికి నీరు, మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందే విధంగా ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు. క్యూ సిస్టమ్ అంతా అయితే ఏమి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు టీటీడీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ప్రధానంగా ఇక్కడికి భక్తులు ఏ ప్రాంతాల నుంచి వస్తారు? మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి గడపగా ఈ దేవుని గడపను భావిస్తుంటారు. ఈ ప్రాంతానికి భక్తులు ఏ రకమైన భక్తులు వస్తారు, వారికి ఏ రకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాదాలు ఇతర సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఇక్కడ తిరుమలకు వెళ్ళలేకుండా ఉండేటువంటి ఎటువంటి అందరూ భక్తాదులు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ కడప చుట్టుపక్కల అన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరు భక్తాదులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా తిరుమలకు వెళ్ళలేనటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం నుంచే ప్రసాదాలు అందరికీ అందజేయడం జరుగుతోంది. తీర్థము, ప్రసాదము, స్వామివారి హారతి, ఇంకా మధ్యాహ్నం నుంచి కొద్దిసేపటి నుంచి అందరికీ కూడా ఆహారం కూడా భోజన వసతి కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యము అన్ని విధాలుగా భక్తాదులకి అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలకు వెళ్ళలేని భక్తులకు ఇక్కడ దేవుని గడపలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే తిరుమలకు వెళ్ళినంత భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు భక్తులకు ప్రసాదాలు అలాగే అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. మనకి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమ్మా, ఎలా ఉంది దర్శనం? ఎలా జరుగుతుంది? ఏర్పాట్లు ఎలా చేశారు? ఇక్కడ చూస్తున్నాం, మనకు ప్రత్యేకంగా పోలీసు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడంతో పాటు ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా దేవుని గడప నుండి.